హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. నా పేరు సత్యనారాయణ. ప్రజెంట్ మనం ఉన్న ప్లేస్ వచ్చేసి ముంబై హైవే అనమాట. ఇప్పుడు ఏదైతే మీరు బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారో ముంబై హైవే వెళ్ళే మొత్తం ఫ్లైఓవర్ ఈ కింద అండర్ పాస్ నుంచి ఈ రూట్లో నుంచి వెళ్తే కనుక మనకు జైరాబాద్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనకు జైరాబాద్ మొత్తం టోటల్ సిటీ కనెక్టివిటీ తోటి మనకి ఈ రోడ్డు ఉంటుందన్నమాట. ఇప్పుడు ఏదైతే ఈ రోడ్డు చూస్తున్నారో ఇది వచ్చేసి మనకు బీదర్ వెళ్ళే కనెక్టివిటీ 100 ఫీట్ రోడ్డు. మీరు ఇక్కడ చూస్తున్నారు కానీ ప్రజెంట్ అయితే రోడ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మొత్తం 150 ఫీట్ ఉంటుంది. బట్ ఏంటంటే మనకు రోడ్ కనెక్టివిటీ చుట్టూ అన్నీ పోతే కనుక మధ్యలో 100 ఫీట్ రోడ్ అయితే మనకి ఇక్కడ కనెక్టివిటీ ఉంటుంది. ఈ రూట్లో అంటే ఇప్పుడు ఏదైతే ఈ లొకేషన్ ఉందో ఇక్కడ నుంచి జస్ట్ 3 కిలోమీటర్స్ దూరంలోనే ఒక మంచి లగ్జరీ 230 ఏకర్స్లో ఉండే ఒక పెద్ద ప్రాజెక్ట్ ఓపెన్ విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్ అయితే మీకు దగ్గర తీసుకొని వస్తున్నాను. ఆ ప్రాజెక్ట్ టోటల్ కనుక చూసుకున్నట్టయితే 230 ఎకరాల్లో ఉంటుంది. మనకి ఇందులో 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి ప్లాట్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఒకసారి మనం ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్దాం పదండి. ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. మీకు ఇంతకుముందుగా చూపెట్టినట్టుగా జైరాబాద్ ఏదైతే మెయిన్ సిటీ ఉంటుందో సిటీకి ఆ కనెక్టివిటీ నుంచి కనుక చూసుకున్నట్టయితే మనం ఇదే రోడ్లో వచ్చామన్నమాట. 100 ఫీట్ రోడ్డు మనకి ఇది బీదర్ కనెక్టివిటీలో ఈ రోడ్ అనేది ఉంటుందన్నమాట. మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో బ్యాక్గ్రౌండ్లో ఇదే అండి మన ప్రాజెక్ట్. మనకు ప్రాజెక్ట్ ఇన్సైడ్ చూపెడతాను ఏ విధంగా ఉంటుంది, టోటల్ ప్రాజెక్ట్ ఎన్ని ఎకరాలు ఉంటుంది ఏంటి అనేది చూసుకుందాం. మీకు ఇంతకుముందుగా కనెక్టివిటీ పరంగా చూసుకున్నా దేని పరంగా చూసుకున్నా ది బెస్ట్ ప్రాజెక్ట్ అండి. ఇందులో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అని డిఫరెంట్ అయితే ఉంటాయి. టోటల్ ప్రాజెక్ట్ ఎన్ని ఎకరాలు ఉంటుంది ఏంటి అనే విషయాల గురించి మనం లోపలికి వెళ్దాం పదండి. ఈ టోటల్ ప్రాజెక్ట్ ఓవర్వ్యూ అండి. మీరు ఇప్పుడు చూస్తున్నట్టుగానైతే మనకి ఇది 100 ఫీట్ రోడ్ తోటి మనకు ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. మేము ఇప్పుడు ఇంకో రోడ్లో అయితే వెళ్తున్నాం. అటువైపు కూడా మనకు రోడ్ కనెక్టివిటీ ఉంటుంది అనమాట. మంచి ట్రీ ప్లాంటేషన్స్ ఇవన్నీ మనకు బ్లాక్ టాప్ రోడ్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. మీరు ఇక్కడ స్ట్రీట్ లైట్స్ కూడా చూడొచ్చు. ఈ విధంగా స్ట్రీట్ లైట్స్ కూడా ఇచ్చారనమాట. మనకి ఇందులో వచ్చేసి 30 ఫీట్ 40 ఫీట్ అండ్ 60 ఫీట్ రోడ్స్ అయితే మనకి ఇందులో కనెక్టివిటీ ఉంటుంది. మెయిన్ రోడ్ వచ్చేసి ఈ రోడ్ వచ్చేసి మనకు 100 ఫీట్ తోటి అయితే మనకు ఉంటుంది అనమాట. ఇది బెస్ట్గా ఉంటుందండి ప్రాజెక్టు. మీరు ఓవర్వ్యూ ఒకసారి చూడండి. ఈ విధంగా మనకి ఇందులో 3 ఫేసెస్లోనైతే మొత్తం ప్రాజెక్ట్ ఉంటుంది. మంచి రోడ్ కనెక్టివిటీ అండి. మీరు ఇక్కడ చూస్తున్నారు కానీ ఈ విధంగా మనకు ఉంటుంది. మనకి ఇందులో వాటర్ ట్యాంక్ 2 వాటర్ ట్యాంక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అక్కడ కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతున్నాయి అనమాట. దానికి సంబంధించిన వీడియోస్ అవన్నీ కూడా మీకు చూపెడతాను. మనకి ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్స్ వర్క్స్ అవి కూడా చూపెడతాను. మనకి ఇప్పుడైతే మనకు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3లో కూడా మీకు ఇప్పుడు చూపెడతాను ఏ విధంగా డెవలప్మెంట్ జరుగుతున్నాయి ఏంటి అనే విషయాల గురించి ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం పదండి. మీకు ఇంత ముందుగా ఓవర్వ్యూ నుంచి అయితే చూపెట్టుకుంటూ వచ్చాము. బేసిక్గా ఇప్పుడు మనం ఫేజ్ 1లో ఉన్నాం అనమాట. ఇది వచ్చేసి మనకు 3 to 4 ఫేజెస్లో మనకైతే ఇక్కడ వెంచర్ అయితే డెవలప్మెంట్ జరుగుతుంది. మనకు డిటీసీపీ అండ్ రేరాపురం మీరు ఇక్కడ చూసుకోవచ్చండి. ఇక్కడ మనకు వాటర్ ట్యాంక్స్ కూడా కన్స్ట్రక్షన్స్ అనేది జరుగుతుందన్నమాట. అంతేకాకుండా మనకి ఇక్కడ నెంబరింగ్స్ కూడా అయిపోయాయండి. దానికి ప్లాట్కి నెంబరింగ్స్ పిల్లర్స్ ఇవన్నీ అయిపోయాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్స్ కూడా అయిపోయాయి అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చండి. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకు డ్రైనేజ్ వర్క్స్ కానీ మనకు వెంచర్కి కనెక్టివిటీ వర్క్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా అన్నీ కంప్లీట్ చేశారనమాట. ఇంకా రోడ్ వర్క్స్ ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. బేసిక్గా ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అంటే మనం ఎక్కడి నుంచో వచ్చి జైరాబాద్ నుంచి ఇక్కడ వరకు అంటే జైరాబాద్ నుంచి ఏదైతే రోడ్ కనెక్టివిటీ ఉంటుందో జైరాబాద్ సిటీకి ఇది జస్ట్ 3 కిలోమీటర్స్లో ఉంటుంది. అది కూడా మెయిన్ రోడ్ కనెక్టివిటీ కనుక చూసుకున్నట్టయితే బీదర్ వెళ్ళే 100 ఫీట్ రోడ్ అనమాట. యాక్చువల్ అది 150 ఫీట్ వస్తుంది. బట్ రోడ్ కనెక్టివిటీ మాత్రం మనకు 100 ఫీట్ ఉంటుంది. ఆ రోడ్ కనెక్టివిటీలో మనకి ప్రాజెక్ట్ అనేది ఉంటుందన్నమాట. ఈ ప్రాజెక్ట్ కాన్సెప్ట్ కూడా ఏంటి అంటే ఇందులో ఓన్లీ మనకు ఓపెన్ ప్లాట్సే కాకుండా ఫర్దర్ ఫ్యూచర్లో హౌసింగ్ కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ జస్ట్ ఇంకా కొన్ని రోజుల్లో హౌసింగ్ కూడా ప్రాజెక్ట్స్ వస్తుంది. హౌసింగ్ కూడా కన్స్ట్రక్షన్ కూడా చేయబోతున్నారు అనమాట. ఇప్పుడు ఫేజ్ 1 వచ్చేసి ఆ విధంగానే. అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్ తప్ప ఈ ఏరియాలో ఇంకో ప్రాజెక్ట్ అనేది పక్కన ఏది ఉండదన్నమాట. మంచి రిజర్వ్ ఫారెస్ట్ ఉంటుంది. మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చండి. ఇది వచ్చేసి మనకు రిజర్వ్ ఫారెస్ట్ ఉంటుంది అనమాట. మంచి పీస్ఫుల్గా ఉంటుంది. అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్ మనకు నిమ్స్కి 3 to 4 కిలోమీటర్స్ దూరంలోనే మనకి ఈ ప్రాజెక్ట్ ఉంటుంది అనమాట. నిమ్స్ మొత్తం 12,500 ఎకరాలు అయితే అందులో మనకి ప్రాజెక్ట్ వచ్చేసి నిమ్స్కి మిడిల్ ఆఫ్ నిమ్స్లో నుంచి మనకి ప్రాజెక్ట్ అనేది వస్తుందన్నమాట. ఈ రోడ్ మీకు ఇంతకుముందుకు మీకు మెయిన్ రోడ్ చూపెట్టాను కానీ బీదర్ రోడ్డు అది వచ్చేసి మనకు డైరెక్ట్గా బీదర్కి కనెక్టివిటీ. ఇక్కడ నుంచి మనకు బీదర్ ఎయిర్పోర్ట్ వచ్చేసి 22 కిలోమీటర్స్ అనేది మనకు వస్తుంది. అండ్ మనకి బ్యాక్గ్రౌండ్లోనే ఇప్పుడు ఏదైతే మన ప్రాజెక్ట్ కానుకొని మనకి ఇక్కడ రైల్వే కూడా కనెక్టివిటీ ఉందన్నమాట. అంతేకాకుండా ది బెస్ట్ కంపెనీస్ కూడా ఇక్కడ ఉన్నాయి. లైక్ హ్యాట్సన్ అనేది కూడా మనకి ఇక్కడే ఉంటుంది. అండ్ ఇంకా చాలా ఉన్నాయండి. అంటే 1, 2 అని చెప్పలేము. చాలా నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అయితే ఈ ప్రాజెక్ట్కి కనెక్టివిటీతో ఉంటుంది. ది బెస్ట్ ప్రాజెక్ట్ ఇన్వెస్ట్మెంట్కి అయితే చెప్పొచ్చు. చాలా పెద్ద ప్రాజెక్ట్ 230 ఎకరాలు అనేది నాటి జోక్ అండి. చాలా పెద్ద ప్రాజెక్ట్ అనమాట. అలాంటి ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ అయితే ది బెస్ట్గానైతే ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ కాంటాక్ట్ చేసినట్టయితే కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అంతేకాకుండా ఇలాంటి మంచి ప్రాజెక్ట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.